యాక్చువల్లీ అంటే ఈ వీడియో మీకోసమే చేస్తున్నా. నేను డైరెక్ట్ ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను మళ్ళీ ఎక్కడ దాంట్లో యూట్యూబ్లో వెళ్ళి ఇవ్వట్లేదు. యాక్చువల్లీ ఇది 6 కట్ అన్నమాట. 6 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్లో ఉన్నాయి. ఇవి ఫ్లాట్లో ఉంటాయి. రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు. కానీ ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీరు వాడరు కాబట్టి ఇంట్లో ఉన్నాయని చెప్పారు కదా ఆల్రెడీ. మీ రిక్వెస్ట్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఓపిక అయితే లేదు. కానీ ఈవెందో నేను ఏం చేసిన థ్రెడ్స్ ఇది అది కార్డ్ అడ్డం పెట్టి దానికి పైన మొబైల్ పెట్టి తీస్తున్నాను. నా దగ్గర ఈవెందో ట్రైప్యాడ్ లేకున్నా కానీ. సో అయితే ఏంటంటే ఇవి 6 కట్ అనమాట. ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఫ్లాట్లో ఉన్నాయి నా దగ్గర. అవి అంటిస్తే ఇట్లా గమ్ము దీని మీద ప్లేస్ చేయాలి. దీని మీద ప్లేస్ చేసి రౌండ్ ఫ్లాట్ మీద పన్నబెట్టి అప్పుడు ఒకదాన్ని ఒకటి అంటిపిస్తే అది ఆరిపోతుంది. కొద్దిసేపటి తర్వాత వెంటనే యూస్ చేయొచ్చు, కానీ కొద్దిసేపు ఆరబెడితే మంచిది. దాని బదులు ఇక్కడ డైరెక్ట్గా నేనైతే ఇట్లా ఫ్లాట్లో సింగిల్ కట్ యూజ్ చేస్తాను. కానీ మీరేమన్నా అడిగారంటే, నన్ను అడిగారు కదా మీరు ఇంట్లో ఉన్న వాటిలతో చేసుకోవచ్చా అని చెప్పి. ఇంట్లో వాటిలతో అయినా చేసుకోవచ్చు, కానీ దానిపైన ఏదైనా స్టోన్ ఉంటే ఆ స్టోన్ తీసేయండి. తర్వాత దాన్ని ఫ్లాట్గా చేసి ఇట్లా నేను చెప్పినట్లు అంటించుకోండి. అప్పుడు 1 కట్ లాగా అయిపోతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 కట్ కావాలి అంటే ఇదే బ్యాంగిల్ని 6 ఉన్నాయని కదా, ఆ 6ని ఎట్లా అంటిస్తారంటే 3-3గా. ఇప్పుడు ఈ 3-3గా అంటిస్తే దాన్ని 2 కట్ అయిపోతుంది, కొంచెం వెడల్పు వస్తుంది. లేదు నాకు ఇంకా తక్కువలో కావాలి, ఇట్లా 3 బ్యాంగిల్స్ కావాలంటే దీన్ని ఇట్లా అంటిస్తే అప్పుడు 3 కట్ అయిపోతుంది. ఓకేనా అండి? అట్లా మీరు అంటించుకొని దాన్ని బట్టి చేసుకోండి. ఈ గమ్ము మాత్రమే యూజ్ చేయండి. అంటే బయట మామూలుగా వేరే గమ్ము దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ గ్లూను మాత్రమే యూస్ చేయండి. వేరే గ్లూ యూస్ చేస్తే ఎక్కువ రోజులు ఉండదు, వేస్ట్ అయిపోతుంది. మీరు చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ స్టోన్లు అతికిచ్చేదికి ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది బయట దొరుకుతుందండి. నేను ఆంటీకి మాత్రమే చెప్పట్లేదు, ఎందుకంటే ఆంటీ నన్ను అడిగారు, అన్నీ చేసిన వీడియోలో పెడుతున్నావమ్మా, మరి మీకు రిమైనింగ్ వీడియోస్ చేసే ప్రాసెస్ అయినా పెట్టు అని చెప్పి అడిగారు. సో అందుకు నేను ఆంటీ కోసం అని ఆంటీ అని అంటున్నందుకు మీరు ఏమనుకోవద్దు రిమైనింగ్ వాళ్ళు. సో నెక్స్ట్ దీన్ని ఇట్లా మీరు అంటించిన దాన్ని తీసుకోవచ్చు, లేదా ఇట్లా సింగిల్ కట్ అయినా తీసుకున్న తర్వాత నీకు ఇందాక ఆల్రెడీ వేరే వీడియో కూడా పెడతాను. ఆల్రెడీ మీకోసమే అది నేను ఒకటి హాఫ్ది ఉంటే నేను దాన్ని వీడియో చేశాను మీకోసం. అది కూడా వీడియో పెడతా, ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఇట్లా మొత్తం థ్రెడ్ వ్యాప్ చేశాను, కానీ మీకోసం నేను వీడియో పెడతాను.